ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ ఎట్లనో చూద్దాం. సో మనం ఏ నెంబర్ తీసుకోవాలనుకున్నా దాన్ని ఫ్యాక్టోరియల్ అనేది తీసుకుందాము. ఓకే, అది ఎట్లాగా స్కాన్ఎఫ్ %d ఏ నెంబర్ అనుకున్నాం దాన్ని ఇనిషియలైజ్ చేసేద్దాం నెంబర్ని. సో వీ గాట్ ఏ సెమీకాలన్ హియర్ అండ్ ఇంటీజర్ కాబట్టి n ఇంటీజర్. దట్స్ ఆల్, సరిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాము, ఇప్పుడు ఒక లూప్ ఐటరేట్ చేద్దాం. i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఎంత నెంబర్, ఇప్పుడు ఎంతవరకు వెళ్ళాలి, 1 × 2 × 3 × 4 ఫర్ 4 ఫ్యాక్టోరియల్. అంటే 3 అనేది 4 వరకు వెళ్ళాలి ఇప్పుడు. సో వెళ్ళాలి కాబట్టి 3 i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n i ప్లస్ ప్లస్. సో ఈ ప్రాసెస్లో ఏం చేస్తాం మనం, సో ఇప్పుడు ప్రోడక్ట్ అనేది p అనుకుందాం. p ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ i. సో pని కూడా ఇనిషియలైజ్ చేసుకోవాలి కదా. సో గో ఇంట్ p ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ చేసేసాం. p ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ i సెమీకాలన్. ఇప్పుడు ఏమైంది, i 0 నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఏమైంది 0, ఫస్ట్ ప్రోడక్ట్లో 0 ఉండిపోయింది. యూజ్ ఏముంది, యూజ్ ఏం లేదు కదా ఇప్పుడు. సో i షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 1 ఫ్యాక్టోరియల్కి అయితే. సో ఇప్పుడు i 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 1 × 1, 1లో p స్టోర్ అవుతుంది. తర్వాత i 2 వచ్చింది 2, అలాగా అప్ టు n వరకు వెళ్తుంది. సో printf ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ ఈస్, సో ఫస్ట్ %d ఏంటి n, నెక్స్ట్ %d వచ్చి p అంటే సెమీకాలన్. సో ఇప్పుడు రన్ చేద్దాం. నెంబర్ ఎక్కడ 5 ఫ్యాక్టోరియల్ కావాలి. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ 1 1 ఈజ్ 0 అని వస్తుంది. సో ఓకే, ఎప్పుడు మేము కరెక్టే చేయకూడదు. కరెక్ట్ చేసినా కానీ సాల్వింగ్ ఎక్కడెక్కడ పోయిందో కూడా మనం ముందు చూసుకోవాలి. ఇంట్ n అన్నావు, స్కాన్ ఆఫ్ %d అది. ఇప్పుడు నువ్వు అడ్రస్ ఎక్కడ వెళ్ళాలో చెప్పాలిగా. సో అది. సో ఈ సెషన్స్లో ఏమేమి సాల్వ్ చేస్తున్నాను, ఏమేమి నేర్పిద్దాం అనుకుంటున్నా అంటే, ఓకే ఒక్కొక్కసారి కరెక్ట్ చేసేయచ్చు, కానీ మిస్టేక్స్ నుంచి ఎట్లా లెర్న్ చేయాలో కూడా చూపిస్తున్నా. ఎక్కడెక్కడ పోయింది అనేది కూడా చూద్దాం. సో ఎంప్రెసెండ్లోకి వెళ్ళింది. ఓకే, ఎప్పుడు కరెక్ట్ వస్తుంది 5 అనే నెంబర్కి. సో ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ 5 ఇస్ 120. అది ఎక్కడెక్కడ తప్పు పోతుందో కూడా మనం అక్కడ కరెక్ట్ చేసుకోగలగాలి. సో ఇట్లా ఫ్యాక్టరల్ కనుక్కున్నాం. సమ్ ఆఫ్ ది నెంబర్స్ కనుక్కోవచ్చు. ఇందాక మనం ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఏరే, సమ్ ఆఫ్ ఏరే, యావరేజ్ ఆఫ్ ఏరే అన్నాడు. సో మీకు యావరేజ్ ఆఫ్ ఏరేలో ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ కన్వర్షన్స్ అని ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఒక నెంబర్ ఉంది, నీకు 15 ఉంది, 3 ఉంది. 15 డివైడెడ్ బై 3 అన్నప్పుడు నీకు ఏమొచ్చింది, ఆబ్వియస్ కదా 5 వచ్చింది. 5 అనేది ఇంటీజర్. ఒకవేళ నాకు ఫ్లోట్ 5 కావాలి అంటే 5.00 కావాలి. అలా కావాలి అన్నప్పుడు ఒకటి నాకు ఆ పైన ఇంటీజర్ నెంబర్ పైన ఆర్ కింద నాకు ఏదో ఒకటి ఇంప్లిసిట్లో ఉండాలి. టు కన్వర్ట్ అంటే ఏదో ఒకటి ఫ్లోట్లో ఉండాలి. 3.00 కానీ ఆర్ 15.00 కానీ ఏదో ఒకటి ఉండాలి. నాకు లేదు అట్లా. సో నేను ఎక్స్ప్లిసిట్గా కన్వర్ట్ చేద్దాం అనుకున్నాను. సో అది ఎట్లా కన్వర్ట్ చేస్తాం, సో ఒక అరే తీసుకున్నాం, 5 వాల్యూస్ ఉన్నాయి అనుకున్నాం. సో అరేని ఇనిషియలైజ్ చేసేసాం. ఓకే, అరేస్ ఇనిషియలైజ్ చేసేసిన తర్వాత ఒక ఫర్ లూప్ లాగేసాం. i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దాన్ 5 వరకు i ప్లస్ ప్లస్, అంటే 5 ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి. లేదు అంటే అక్కడ కండిషన్ మనం కింద కార్ అని వేరియబుల్ అనుకుని దాన్ని ఐటరేట్ చేసుకుని అట్లాగైనా, ఆర్ ఇట్లా మనం డైరెక్ట్ ఇట్లా ఇనిషియల్ స్కాన్ ఎఫ్ యూజర్ నుంచి ఇన్పుట్ కావాలంటే ఒక ఫర్ లూప్ వేసేసి దాంట్లో స్కాన్ ఎఫ్ పెట్టేసి మళ్ళీ రొటేట్ చేయొచ్చు. సో అట్లా చేద్దామంటారు ఒకసారి. ప్రతిసారి ఇట్లాగే అవుతుంది కదా. సో మొత్తం ఈసారి మొత్తం యూజర్ నుంచే ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో n అది కూడా ఇద్దాం అనుకున్నాం. సైజ్ కూడా ముందే డిసైడ్ చేద్దాం అనుకున్నాం. సో ఇంట్ n అనేది అనుకున్నాం అండ్ స్కానర్ తీసుకున్నాం. అంటే నెంబర్ని తీసుకుంటున్నాం కాబట్టి స్కానర్. సో స్కానర్ % ఇంటీజర్ కదా ఎట్లా సో అందుకు %n. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇప్పుడు అరేని ఇనిషియలైజ్ డిక్లేర్ చేసేసాము. ఇప్పుడు అరేని ఇనిషియలైజ్ ఫర్
ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి ఐ లెస్ దెన్ ఎక్కడ వరకు వెళ్ళాలి, లెస్ దెన్ ఎన్. సో ఐ ప్లస్ ప్లస్ చేస్తాం. సో ఇక్కడ ఇంకో స్కానర్ తీసుకుంటాం. స్కానర్ %t కామా యాంపర్సెండ్ array of i. అంతే కదా, array of i వరకు అయిపోయింది. ఇప్పుడు నువ్వు నెంబర్స్ కూడా ఇనిషియలైజ్ చేసేసుకో. నాకేం కావాలి ఇప్పుడు, సమ్ యావరేజ్ ఆఫ్ ద array కావాలి కాబట్టి సో ఇక్కడ కూడా అంతే. ఫర్ ఇంట్ j ఈజ్ ఈక్వల్ 0 తీసుకుని j లెస్ దాన్ n నెంబర్ వరకు j ప్లస్ ప్లస్ వరకు కానిచ్చి, సో నేనేం చేస్తాను, సమ్ ఈజ్ ఈక్వల్ టు పైన ఇనిషియలైజ్ చేయాలా, ఇనిషియలైజ్ చేద్దాం ఇప్పుడు array of j అంటే సెమీకాలన్. ఓకే, సో ఇప్పుడు యావరేజ్ కావాలి. యావరేజ్ ఇప్పుడు ఎట్లా వచ్చింది మనకి ఎక్స్ప్లిసిట్ ఒకటి రెండు విధాలుగా చూద్దాం. సో ప్రింట్ఎఫ్, సో దానికన్నా ముందు యావరేజ్ తీసుకుందాం. ఇంట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ డివైడ్ బై ఎన్ని ఉన్న ఎలిమెంట్స్, మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా ముందే చెప్పాం. సో ఇదొకటి. లేదు నాకు ఫ్లోటింగ్ వాల్యూలో నీకు సమ్ కావాలనుకో, ఏం చేస్తావు అప్పుడు, సమ్ డివైడ్ బై ఎన్ని రాసేస్తావా. ఈ కేసు నీకు ఎప్పుడు కరెక్ట్ అయ్యింది, నీకు ఫ్లోటింగ్ వాల్యూలో కావాలి అన్నప్పుడు సమ్ అనేదైనా ఫ్లోట్లో ఉండాలి, ఆర్ ఎన్ అనేది ఫ్లోట్లో ఉండాలి. లేదు అనుకో ఎక్స్ప్లిసిట్గా నువ్వు కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఎక్స్ప్లిసిట్ కన్వర్షన్, ఫ్లోట్. ఈ ప్రాసెస్ అయిపోయింది ఇట్లా. అండ్ ఇప్పుడు ప్రింట్ఎఫ్ చేద్దాం. ప్రింట్ఎఫ్ యావరేజ్ బి. సో %d ఒకసారి అయితే, నెక్స్ట్ %f ఒకసారి, ఎట్లనో చూద్దాం. అట్లా ఒకసారి యావరేజ్. ఇక్కడ వేరియబుల్స్ నేమ్ సేమ్ ఇచ్చాం, సో డిఫరెంట్ ఇద్దాం. సో కామా యావరేజ్. ఓకే, ఇన్స్టాల్ చేద్దాం. సో మనం 5 ఎలిమెంట్స్ ఇద్దాం అనుకున్నాం, 5 ఇచ్చేసాం. కింద రాస్తున్నా చూడండి, 5. ఎట్లయినా ఇద్దామా, స్కానర్ పర్సెంటేజ్ ఒకేసారి అంటే తీసుకోదు. సో 1 2 3 4 5. ఇక్కడ నాకు యావరేజ్ బి 3 ఫ్లోటింగ్ వాల్యూలో కాబట్టి ఇట్లా వచ్చింది. లేదు అనుకోండి నాకు కన్వర్షన్ ఇబ్బంది అయింది, ఐ మీన్ ఫ్లోట్లో అన్నప్పుడు ఇక్కడ. సో నాకు అట్లా కాదు, నాకు నెక్స్ట్ ఏంటంటే నాకు అన్ని జీరోస్ వద్దు, 2 జీరోస్ అనుకో. 0.2% f పెట్టేసి యావరేజ్ అనేది రావచ్చు మనకి. సో ఇప్పుడు నాకు 2 పాయింట్స్ వరకు రావాలంటే మనం ఏం చేద్దాం, %.2f. సో 5 ఎలిమెంట్స్ అనుకోండి, 1 స్పేస్ అని ఇచ్చుకోవచ్చు. ఇందాక మనం ఎంటర్ ఇచ్చాం, సో ఇక్కడ స్పేస్తో చెప్తున్నాం. యావరేజ్ బి 3 %. ఓకే, ఇది జరిపేసాం కదా మనం, సో అట్లా కాదు, ఇక్కడ కూడా %2f అనుకోండి. యావరేజ్ వచ్చేసింది మనకి. అయితే 1 2 3 4 యావరేజ్ బి అక్కడ చూడండి 3.00, అంటే 2 వరకు రెస్ట్రిక్ట్ అయింది. 3 కావాలనుకో 0.3. అలాగా ప్రాసెస్ మనకి. ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఎర్రర్ ఇది ఉంది. ఇంత లెంది ఏదైంది అనుకో, మనకి ఒక్కొక్క లాజిక్ని ఒక్కొక్క లాజిక్ని అర్థం చేసుకుంటా స్లోగా చిన్న చంక్స్ ఆఫ్ కోడ్ చేసుకుంటా ఉంటే ఒకేసారి పెద్దది కూడా చేయగలుగుతారు. ఇప్పుడు రివర్స్ ఆఫ్ ఎర్రర్ ఎట్లా అనుకుంటున్నారు, ఒకటి రివర్స్ ఆఫ్ ఎర్రర్ 2 ఉంటాయి. నువ్వేం చేయొచ్చంటే ఒక డైరెక్ట్ ప్రింట్ అయినా చేయొచ్చు రివర్స్లో, ఆర్ రివర్స్ ఆఫ్ ఎరేని ఇప్పుడు ఒక ఎరే ఉంది, దాన్ని రివర్స్ చేసి ఇంకో దానికి సేమ్ కాపీ చేశాను అనుకో, అదొక ఎరే. లేదనుకో ఇచ్చిన ఎరేనే రివర్స్లో ప్రింట్ చేశాను అనుకో, అది కూడా రివర్స్ ఆఫ్ ఎరే. బట్ ఇది రివర్స్ చేసినట్టు ఉంటుంది, అది రివర్స్లో ప్రింట్ చేసినట్టు, అది కూడా చూద్దాం. సో ఎండ్ ఎరే 5 అనుకోండి, 3 4 5. సో ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 5, i ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను,
printf percentage t కామా array of I అని అనుకోండి. సేమ్ ప్రొసీజర్స్ అంటే సేమ్ ఇదే ఫార్మాట్లో నేను ప్రింట్ చేస్తున్నా. నాకు అట్లా కాదు కావాల్సింది. నాకేం కావాలి, లాస్ట్ నుంచి ప్రింట్ కావాలి. అంటే i5 నుంచి కాదు కదా, i4 అనే ఇండెక్స్ నుంచి స్టార్ట్ కావాలి నాకు. ఇండెక్సింగ్ అంటే ఒకవేళ ఎన్ ఎలిమెంట్స్ ఉంటే n-1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. i ++ అవ్వాలా, ++ అయితే 4 అట్లా బాగుంటుంది. అది ++ కాదు. సో ఇట్ షుడ్ బి మైనస్. సో అంటే సెమీకోలన్ హియర్ క్లోజ్ చేసేసి ప్రింట్ అయిపోతుంది. సో ఇది ఎట్లా చేస్తామంటే మనం జీసీసీ array.c a.exe 5 4 3 2 1 ప్రింట్ అయిపోయినాయి. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ లైక్ array ఇట్లా అయినా స్పేస్ చేస్తే 5 4 3 2 1 ప్రింట్ అయింది. అలా కాదు, ఇప్పుడు నాకు ఒక సపరేట్ అరేలా ఉండాలి అది అంటే నువ్వేం చేస్తావంటే ఇప్పుడు సో ఈ ఫర్ లూప్ తీసేసి ఇంకో అరేని అనుకో ఇనిషియలైజ్ చేయి. ఇంట్ ఆఫ్ 1 array, దీనికి కూడా 5 ఇండెక్స్ చేసి డిక్లేర్ చేయి. ఇప్పుడు ఏం చేస్తావు, ఫర్ ఇన్ j ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేసి j షుడ్ బి లెస్ దాన్ n, ఐ మీన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని 5. సో j++ అనుకున్నాం అనుకో, ఇంకా ఇనిషియలైజ్ చేసి ఎట్లా అరే ఆఫ్ ఐ మీన్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఈక్వల్ అరే ఆఫ్ i, సారీ j కదా ఇక్కడ, j ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ j అండ్ సెమీకోలన్ హియర్. ప్రింట్ చేయాలంటే సేమ్ అక్కడ కూడా ఇంటూ v ఈజ్ ఈక్వల్ టు 0, v లెస్ దాన్ 5, v ++ అండ్ printf percentage t and space. సో కొత్త array of v అండ్ సెమీకోలన్. సో నీకు కొత్త array ప్రింట్ అవుతుంది అట్లా. సో యూ విల్ గెట్ టు సీ నౌ. సో 1 2 3 4 5 అనే అరేనే మళ్ళీ ప్రింట్ అవుతుంది. అట్లా కాదు కదా ప్రింట్ అవ్వాల్సింది, సేమ్ ప్రొసీజర్ చేశారు. సో ఇందాక లాజిక్, ఐ మీన్ నేను తప్పు చేసేది ఎందుకు కావాలి అని అంటే ఒకసారి మీకు అర్థం కావడానికి ఎలా ఫ్లోలో వెళ్ళిపోతారు స్టూడెంట్ అని. సో j5 నుంచి ఇట్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ j -1. అది 5నా? 5 కాదు, అది ఇక్కడ n-1 ఉండాలి. సో 4. బట్ ఈ ఇండెక్సింగ్ మాత్రం నార్మల్గానే ప్యారల్గా రన్ అవ్వాలి. ఈ ఇండెక్సింగ్ అంటే ఈ ఇండెక్స్ని కూడా మార్చాలి. సో దీన్ని i అని ఇంకో ఇండెక్సింగ్ తీసుకో. సో i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేసుకో. ఈ ఇండెక్సింగ్ ఏం చేస్తావు, ఇంటర్నల్గా నువ్వు పుష్ చేస్తావు i++ అని. సో 0 నుంచి అది వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు కోడ్ కరెక్ట్గా రన్ అవుతుంది. 5 4 3 2 1 ప్రింట్ చేస్తాం. అది నీకు వేరే అనేది ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇట్లా ప్రొసీజర్ నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏం కవర్ చేసాము, ఫ్యాక్టోరియల్, సమ్, ప్రొడక్ట్, 2 డైమెన్షన్స్ ఎలా అవుతుంది విజువలైజ్ చేసాము. అండ్ ఆల్సో ఇప్పుడు మనం యావరేజ్ కూడా కనుక్కున్నాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా రివర్స్ ఆఫ్ ఏరియా కూడా చేసేసాం. అట్లా డిఫరెంట్. అదే మినిమం మ్యాక్సిమం. ఓకే గైస్, ఇప్పుడు మనము మ్యాక్సిమం మినిమం ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాక్సిమం మినిమం దగ్గరే ఓకే అరే ఇనిషియలైజ్ చేసేద్దాం at the time of declaration. అంతేగా. సో size of the array be 5 and array has elements 1 3 4 5 and at 12 ఇనిషియలైజ్ చేసేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి మ్యాక్సిమం ఆఫ్ ద ఎలిమెంట్ కావాలి. మ్యాక్సిమం ఆఫ్ ద ఎలిమెంట్ ఎట్లా కావాలి అది ఫైండ్ అవుట్ చేద్దాము. ఒక లూప్ తీసుకోండి. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండొద్దు, ఐడియా ఉండదు కదా, ప్రొసీడ్ అయ్యకొద్దీ నీకు ఐడియా గుర్తుకు రావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఫస్ట్ లూప్లో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 0, i less than 2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్లస్ ఐఎమ్ గోయింగ్ టు మాడిఫై ఐటరేషన్ బై ఇంక్రీజింగ్ ద వాల్యూ i. ఓకే, ఇప్పుడు ఏంటి, సో ఇప్పుడు నాకు ఉన్న ఎలిమెంట్స్ అన్నిట్లో మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటిదో కావాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు మ్యాక్సిమం ఎలిమెంట్ అంటే,
సో చూడండి 1 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 12 ఉంది. సో నేను కంపేర్ చేయాలి ప్రతి ఎలిమెంట్‌ని. సో 1ని 3తో, 3ని 4తో, అండ్ 4ని 5తో, 5ని 12తో ప్రతి ఎలిమెంట్. అంటే 1 అనేది 3, 4, 5, 12తో కంపేర్ చేసి మాక్సిమం అనేది చెప్పాలి. ఆర్ 3 అనేది 1, 4, 5, 12 అట్లా 4 అండ్ 5 అండ్ 12 అలా ప్రతీది అట్లా కంపేర్ చేసుకుంటూ చేయాలి. సో నాకు ఇక్కడ ఏం ఐడియా వస్తుందంటే, సో మాక్సిమం అనేది ఒకదాన్ని ముందు ఫిక్స్ చేస్తా నేను. అరే ఆఫ్ 0 అనేది మాక్సిమం అని అనుకున్నా నేను. ఓకే. సో దాని ఇంటీజరే కదా అది కూడా ఎట్లాగో. సో ఇట్ మే బి ఇంటీజర్ చెప్పేసావు. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చెక్ చేస్తున్నావు. ఏం చెక్ చేస్తున్నావు? నెంబర్‌ది ఎట్లా వర్క్ అవుతుందని. సో ఐటరేట్ చేస్తా. ఇఫ్ కండిషన్ తీసుకుందాం. అరే ఆఫ్ స్టార్టింగ్ ఎలిమెంట్ నుంచి వెళ్తుంది కదా. అరే ఆఫ్ i గ్రేటర్ దాన్ మ్యాక్స్ అనే కండిషన్ తీసుకొచ్చా నేను. అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఐటరేట్ చేస్తూ ఫస్ట్ ఒక మాక్సిమం అనేది ఒకటి అనుకున్నాం. ఒక ఎలిమెంట్‌ని పైనే ఫస్ట్ ఎలిమెంట్ మాక్సిమం అనుకున్నాను నేను. అంటే 0 ఇండెక్స్ అయింది. ఇప్పుడు లూప్‌ని ఐటరేట్ చేసుకుంటా వెళ్తా. ఫస్ట్ ఎలిమెంట్‌ని దీంతో కంపేర్ చేస్తా. ఇది మాక్సిమం అయిందనుకోండి. ఇక్కడున్న ఎలిమెంట్‌ని మాక్సిమం చేస్తా. మాక్సిమం నార్మల్‌గానే ఉంటది. సో అప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా, మాక్సిమం ఇఫ్ అరే ఆఫ్ గ్రేటర్ అయితే మాక్సిమం విల్ బి అరే ఆఫ్ i చేశా. సో ఇప్పుడు నాకు మొత్తం మారిపోయింది కదా. అట్లా లూప్ ఐటరేట్ అవుతూ ఉంటది. 1కి, 3కి, 4కి, 5కి, 12 దగ్గర వరకు. ఇఫ్ అరే ఆఫ్ i గ్రేటర్ దాన్ మాక్సిమం ఎలిమెంట్ అయితే మాక్సిమంలోకి ఏ ఎలిమెంట్ ఎక్కువ ఉందో అది వచ్చేసిద్ది. సో నువ్వు ప్రింట్ చేద్దాం. printf a function %t, max. సో మాక్సిమం అనే ఎలిమెంట్ నీకు ప్రింట్ అయింది. సో ఇది రన్ చేద్దాం. ECS array.c a.exe 12 అనేది మాక్సిమం ఎలిమెంట్. సో ఇది రన్ అయింది. సో ఇది మీకు బెటర్‌గా ఇంకా అండర్‌స్టాండ్ కావాలి కాబట్టి pythontutor.comలో ఇంకా చూపిస్తాను నేను మీకు. సో ఎడిట్ దిస్ కోడ్. Control V, visualize the execution. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్‌లో మనకి విజువలైజ్ అవుతది. లెఫ్ట్ సైడ్‌లో కోడ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేని ఇనిషియలైజ్ చేసేసాను. 1, 3, 4, 5 మాక్సిమంలో నాకు 1 ఉంది. 1 అనే ఎలిమెంట్ నాట్ ఏ ఇండెక్స్ 1. సో నేను చెక్ చేస్తున్నా ఇప్పుడు. చెక్ చేసినప్పుడు ఫస్ట్ 1ది ఈక్వల్ ఉంది కాబట్టి ఏం మారదు. నెక్స్ట్ ఏమైంది నాకు 3 కింద మారింది. చూసారు ఇక్కడ ప్రీవియస్ స్టెప్‌లోకి వెళ్తే ఏమైంది, ఈ స్టెప్‌లో చెక్ చేసింది. ఓకే. బానే ఉంది. నెక్స్ట్ దానికెళ్ళే లోపలికి ఏమైంది, అది మారిపోయింది. 3 గ్రేటర్ ఉంది. సో 3 మాక్సిమం చేంజ్ అయింది. అట్లాగే సో ఇప్పుడు చూడండి ఈ లూప్‌లో ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం 3 ఉంది. చెక్ చేస్తున్నాం. 3 గ్రేటరా ఆర్ సెకండ్ ఇండెక్స్‌లో ఉన్నది గ్రేటరా? సెకండ్ ఇండెక్స్‌లో ఉన్నది గ్రేటర్. సో మాక్సిమం మారిద్ది దానికి. అది 4కి అయింది. ఇప్పుడు 4 గ్రేటరా ఆర్ నీకు థర్డ్ ఇండెక్స్‌లో ఉన్నది గ్రేటర్? ఏది గ్రేటర్? అదే గ్రేటర్. సో అట్లా లాస్ట్‌కి లూప్ అనేది 12 గ్రేటర్. లాస్ట్ ఇండెక్స్‌లో ఉంది కాబట్టి. సో అట్లా ప్రింట్ పర్సెంటేజ్ మాక్సిమం ఎలిమెంట్ డెలివరీ. ఇట్లా ప్రింట్ చేసినప్పుడు మరి మినిమం చేయడానికి వస్తుందా మీకు? మినిమం ఎట్లా? మినిమం కూడా సేమే ఏముంది, మినిమం అనే నెంబర్‌ని నువ్వు తీసుకుంటావు ఇక్కడ. సో మినిమం తీసుకుంటావు. అరే ఆఫ్ 0లో పెట్టేస్తావు. సో ఇక్కడ మ్యాక్స్‌ని చేంజ్ చేద్దాం. ఒక్క నిమిషం. అండ్ ఇది ఇప్పుడు అరే ఆఫ్ i అనేది లెస్ దాన్ మినిమం ఉందనుకోండి. మినిమంలోకి షేర్ చేస్తావు దీన్ని. పర్సెంటేజ్ మిన్. అంటే నువ్వు ఎలిమెంట్ తీసుకుంటావు. అది లెస్ దాన్ ఉందంటే అది మినిమం అయిద్ది. సో అట్లాగే జీసీసీ మినిమం ఎలిమెంట్ బి 1. సేమ్ అట్లాగే విజువలైజ్ అవుతుంది. సో ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మనకు కోడ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఫ్రీక్వెన్సీ. మాక్సిమం క్వశ్చన్స్ కంప్లీట్ చేసేస్తాం మనం. సమ్ కంప్లీట్ చేసాము. యావరేజ్ ఆఫ్ ద అరే మాక్సిమం కంప్లీట్ చేసాము. రివర్స్ అరే 2 మెథడ్స్ చేసాం. ఓకే గాయస్, ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ కౌంట్ చేద్దాము. ఓకే అరే అనుకుందాం. లెట్ ద సైజ్ ఆఫ్ ద అరే బి 5 అండ్ 22. ఓకే. నేను సెమీకాన్. ఫస్ట్ నేను ఏం ఆలోచిస్తా, ఐటరేట్ చేద్దామని చూస్తాను. నాకు
int I is equal to 0, I less than 5, I plus plus అండ్ కర్లీ ప్లేస్. ఓకే, ఇప్పుడు ఐటరేట్ చేసిన తర్వాత ఒక ఎలిమెంట్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఫస్ట్ 1. ఈ 1ని మిగతా ఉన్న అన్ని ఎలిమెంట్స్తో నేను చెక్ చేయాలి, అంటే ఎన్నిసార్లు అవుతుంది, ఎన్ని అవుతుంది, అది ఇదని. సో చెక్ చేస్తా. సో ఇంకో లూప్ తీసుకుని ఐటరేట్ చేయడానికి ట్రై చేస్తా. సో లూప్ షుడ్ గో టిల్ ఎండ్. సో J++. ఓకే, ఇంకా పార్ట్ ఎట్లా చేయొచ్చు, ఇంకా మనం ఇప్పుడు ఈ కండిషన్లో ఒక ఇఫ్ లూప్ పెట్టి ఈ అరే ఆఫ్ I అనేది ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ J. ఇక్కడ ఏం అసైన్మెంట్ ఆపరేటర్ వాడుతున్నాము, అసైన్మెంటా లేకపోతే చెక్కింగ్ ఆపరేటరా? ఇక చెక్కింగ్. ఒకవేళ అయింది అనుకో, ఏదో ఒక ర్యాండమ్ వేరియబుల్ తీసుకో ++. సో యూ గో హియర్ అండ్ కీప్ ఇంట్ A ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇనిషియలైజ్ చేస్తాం ముందే. సో A++ చేసేస్తాం. ఇక్కడ వరకు ఓకే. నువ్వు స్టోర్ చేసుకోవాలి కదా, అంటే ఎన్నిసార్లు అకరెన్స్ అయిందని. సో స్టోర్ చేసుకోవడానికి ఈ లూప్ బయట ఇంకో అరే తీసుకో, ఆ అరేలో స్టోర్ చేయి. ఐ టేక్ అరే యాజ్ సంథింగ్ అరే ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు A. దాన్ని ఇనిషియలైజ్ చేయాలి ముందే. సో ఇంట్ ఆఫ్ అరే సేమ్ సైజ్ కూడా 5 అంటుంది కదా, సేమ్. అంటే మీరు ఇట్లా డైరెక్ట్ అయిన ఇన్పుట్ ఒకేసారి ఇవ్వచ్చు, లేదా మీరు స్కానర్ ద్వారా ఇన్పుట్ అని ఇచ్చుకోవచ్చు. స్కానర్ ద్వారా ఇస్తే కొంచెం లెంత్ అయితే అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అరే ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు A వరకు వచ్చింది. ఓకే, అంటే ప్రతి నెంబర్ ఆ అరేలోకి అసైన్ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఆ టాస్క్ ఇస్ డన్. ఇప్పుడు ఏంటి, ప్రింట్ చేద్దాం కొత్త దాన్ని. సో విల్ గెట్ అనదర్ లూప్ ఇంటూ Y ఈజ్ ఈక్వల్ టు 0, I should be less than 5y plus. Be careful with indentation, అది ఇంపార్టెంట్. ఇండెంటేషన్ అది ఇండెక్సింగ్. ఇండెంటేషన్ పైథాన్లో అది జాగ్రత్త చూసుకోవాలి, ఫర్ లూప్స్లో. ఇక్కడ ఎక్కర్లా. సో printf %d ఇంటీజర్స్ కాబట్టి స్పేస్. ఓకే, పద్దాక % ఏం వాడతాం, అవి కూడా వాడుకోవచ్చు ఇంటీజర్స్కి. I విత్ స్పేస్ అరే ఆఫ్ y అంటే సెమీకోలన్. ఇప్పుడు రన్ చేద్దాం. సో 2, 4, 5, 7, 9 వస్తున్నాయి. అది మిస్టేక్ చేసాం. ఎక్కడ చేసాము, ఇక్కడ ఫస్ట్ కౌంట్ చేసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 2 టైమ్స్ బాగానే ఉంది, తర్వాత ఏమైంది 22 2 టైమ్స్ ఉంది, కానీ అది యాడ్ అయింది. అంటే ఏని నువ్వు మళ్ళీ న్యూట్రలైజ్ చేయట్లా, అది నువ్వు చేసిన మిస్టేక్స్ ఇక్కడ. సో ఏని న్యూట్రలైజ్ చేయాలంటే ఏం చేయాలి, ఈ లూప్ అయిపోయిన తర్వాత ఏని న్యూట్రలైజ్ చేయాలి. సో A ఈజ్ ఈక్వల్ టు 0. అది ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా. 2 2 1 2 2 అంటే 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 22 రిపీట్స్ 2, అండ్ సేమ్ ఫర్ ద 3 1 టైం. ఇక్కడ 122 అట్లా సేమ్గా రిపీట్ అయింది. లేదు మీకు డూప్లికేషన్ ఒకసారి అయింది ఇంకోసారి అవ్వకూడదు అంటే ఫస్ట్ టైం చెక్ చేసిందని రివర్స్ చేయొచ్చు. అది ఇంకో సార్ట్ ఆఫ్ ప్రాబ్లం. అట్లా ఆ ప్రాబ్లం మీరు చేయండి. ఇప్పుడు నాకు 2 2 1 2 2 వచ్చాయి కదా, ఈసారి 1 1 ఉన్నాయి కదా, మళ్ళీ నాకు ఎందుకు 2 రావటం. సో అక్కడికి ఎండ్ అయిపోవాలి నాకు, అంటే 2 2 1 వరకు వచ్చి అయిపోవాలి. ఈ ప్రాబ్లం చేస్తారని అనుకుంటున్నాను. చేయకపోతే నెక్స్ట్ క్లాస్లో మనం ఇది డిస్కస్ చేద్దాం ఎట్లా చేయాలని, ఆర్ సాల్వింగ్ సెషన్ ఉంటుంది కదా అప్పుడు కంప్లీట్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని అర్థమైనని అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే కమెంట్స్లో చెప్పండి, అది ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకే, బాయ్ బాయ్.